శివాజీ గారిని ఎల్ కొడుకు 4 months పాప ఏం చేసింది? అసలు ఈ ఇష్యూ మొత్తం స్టార్ట్ అయింది ఎక్కడ అంటే, అలా మాట్లాడితే అసలు ఏ హిందువు కూడా సహించడు హిందూ దేవుళ్ళ గురించి. 14 years అమ్మాయిని ఒక 2-3 రోజుల నుంచి మనమైతే చూస్తున్నాము. ఏజుడ్ వర్సెస్ నా అన్వేషణ, భయ్యా సన్నీ యాదవ్ వర్సెస్ నా అన్వేషణ, లేకపోతే ఇంకెవరో వర్సెస్ నా అన్వేషణ, ఇంకెవరో వర్సెస్ ఎవరో. మనం ఇది సోషల్ మీడియాలో ఒక 2-3 రోజులుగా అయితే చూస్తున్నాం. అసలు నా అన్వేషణ ఇష్యూ ఏంటి, అసలు ఏం జరుగుతుంది, ఆ నా అన్వేషణ ఇష్యూ గురించి ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అలాగే అసలు దీంట్లో మన యాంగిల్లో అసలు మన అనాలిసిస్ ఏంటి అనేది అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అసలు ఈ ఇష్యూ మొత్తం స్టార్ట్ అయింది ఎక్కడ అంటే, దండోరా మూవీ రిలీజ్ కంటే ముందు జరిగిన ఈవెంట్లో శివాజీ గారు లేడీస్ బట్టల గురించి, లేకపోతే అందులో ఒక వర్డ్ ఏంటంటే సామాన్లు కనిపించేటట్టు వేసుకుంటున్నారు బట్టలు అని చెప్పేసి శివాజీ గారు ఏదైతే వర్డ్ వాడారో ఆ వర్డ్ గురించి చాలామంది ఇండస్ట్రీలో అయితే వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలిపారు. అందులో భాగంగానే ఏం జరిగింది, గరికపాటి గారు కూడా ఒక పర్టికులర్ సమావేశాల్లో ఆయన ఏం చెప్పారంటే, ఉప్పు కారం తినేవారికి ఎవరికైనా కూడా అంటే ఒళ్ళు కనిపించే విధంగా బట్టలు వేసుకుంటే, ఎక్స్పోజింగ్ చేసే విధంగా బట్టలు వేసుకుంటే ఆటోమేటిక్గా చూసేవాడికి బ్యాడ్ ఇంటెన్షన్స్ అయితే వస్తూ ఉంటాయి అనే ఆస్పెక్ట్లో మన గరికపాటి గారు కూడా మాట్లాడారు. సో వీళ్ళిద్దరు ఈ విధంగా చెప్పారు. దీనికి అన్వేష్ కూడా ఒక వీడియో అయితే పెట్టాడు. అందులో ఫస్ట్ శివాజీ గారు మాట్లాడిన దాని గురించి శివాజీ గారిని ఎల్ కొడుకు అని చెప్పి తిట్టాడు. ఆ తర్వాత శివాజీ గారికి మళ్ళీ సారీ అయితే చెప్పాడు. ఓకే, అది అక్కడికి అయిపోయింది. గరికపాటి గారి గురించి మాట్లాడేటప్పుడు అక్కడ ఆయన ఏమని అన్నారంటే, సీతాదేవి గారు లేకపోతే మన ద్రౌపది గారు కావచ్చు, వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకున్నారని చెప్పి వాళ్ళపైన రేప్ జరిగింది అని చెప్పి అన్వేష్ తన వీడియోలో అయితే క్వశ్చన్ చేశారు. ఇక్కడ యాక్చువల్గా మన అన్వేష్ వాడిన వర్డ్లో ఏంటంటే, సీతాదేవి కావచ్చు, ద్రౌపది గారికి కావచ్చు అసలు రేప్ అనేది జరిగినట్టు ఎక్కడ కూడా చరిత్రలో అయితే లేదు. ఆ పర్టికులర్ రీజన్తో అన్వేష్ని చాలామంది అయితే కోపగించుకుంటున్నారు. ఎందుకు, మన హిందూ దేవుళ్ళ గురించి కించపరిచినట్టుగా మరి రేప్ అనే ఒక దారుణమైన వర్డ్ని యూజ్ చేసి మన హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడారు. అందుకని చెప్పి అన్వేష్ని చాలామంది అయితే సోషల్ మీడియాలో తిట్టుకుంటున్నారు అండ్ చాలా నెగటివిటీ అయితే అన్వేష్ పైన జరుగుతుంది. ఇదే తరుణంలో ఏం జరిగింది, ఏజుడ్ మనకు తెలిసిందే, వన్ ఆఫ్ ది ఫేమస్ కంటెంట్ క్రియేటర్ ఇన్ అవర్ తెలుగు కమ్యూనిటీ. సో ఆయన రీసెంట్ వీడియోస్ మనం చూస్తూ ఉంటే ఇన్ఫర్మేటివ్ వీడియోస్, చాలా గ్రేట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే పెడుతూ ఉన్నారు రీసెంట్ డేస్లో. అన్వేష్ కూడా మనకేంటంటే ఏదో చెత్త కంటెంట్ పెడుతూ ఉంటాడని కాదు, ఆయన ట్రావెలర్, లైక్ వేరే కంట్రీస్ అన్నీ ట్రావెల్ చేస్తూ ఉంటాడు కాబట్టి అక్కడ జరుగుతున్న విషయాలను అయితే ఆయన పెడుతూ ఉంటాడు. సో ట్రావెలింగ్ అనేది డిఫరెంట్, మనం సోషల్ కంటెంట్ చెప్పడం, మనం ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి చెప్పడం అన్నీ డిఫరెంట్. ఏ కంటెంట్ అయినా ఎనీ కంటెంట్ కావచ్చు, మనం కెమెరాలో రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసే వారికి అది తెలుస్తుంది అసలు అది ఎంత కష్టం, దాని వెనకాల ఎంత ఎఫర్ట్ దాగి ఉంటుందని చెప్పి. సో నంబర్ ఆఫ్ వ్యూస్ని పక్కన పెట్టండి, దానికి 100 వ్యూస్ వచ్చినా, 1000 వ్యూస్ వచ్చినా, మిలియన్స్లో వ్యూస్ వచ్చినా కూడా అసలు ఆ కంటెంట్ని తీసి దాన్ని ఎడిట్ చేసి ఆ వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేసే వాళ్ళకే ఆ కష్టం అయితే తెలుస్తుంది. సో కంటెంట్ క్రియేటర్ అనేవారు చిన్న పెద్ద అనేది ఏం లేదు, ఎవ్రీబడీ ఈజ్ ఏ కంటెంట్ క్రియేటర్. 1 million, 2 million, 3 million సబ్స్క్రైబర్స్ రావడం అనేది అంత ఈజీ థింగ్ కాదు. సో ఓకే, అది మనం పక్కన పెడదాం. ఏజుడ్ అనే కంటెంట్ క్రియేటర్ ఈ అన్వేష్ ఏదైతే మన హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడారో దాని గురించి ఒక వీడియో అయితే పెట్టారు. ఏజుడ్ ఏమన్నారంటే, నా సీతాదేవి గురించి కానీ, నా రాముల వారి గురించి కానీ, నా శివుడి గురించి కానీ, నా వెంకటేశ్వర స్వామి గురించి కానీ, నా ఆంజనేయ స్వామి గురించి కానీ ఎవరైనా చెడుగా మాట్లాడితే ఖబర్దార్ అనేసి ఒక వార్నింగ్ అయితే ఇచ్చాడు. సో హిందూ దేవుళ్ళ గురించి ఎవరైనా కూడా బ్యాడ్గా మాట్లాడితే దానికి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇప్పుడున్న రోజుల్లో మనకి ఉన్న మన గవర్నమెంట్ వల్ల కావచ్చు అంత పర్టికులర్ శిక్షలు, లేకపోతే రాంగ్ మాట్లాడితే ఏదో చేసేస్తారు అనే పనిష్మెంట్స్ లేకపోవచ్చు, కానీ ఇన్ ఫ్యూచర్లో అలా మాట్లాడితే పనిష్మెంట్ వేసే రోజులు మనకు డెఫినెట్గా వస్తాయి. అప్పుడు ఇండియన్స్ని కానీ, లేకపోతే ఇండియా గురించి కానీ, హిందూ దేవుళ్ళ గురించి కానీ ఎవరైనా చెడుగా మాట్లాడాలి అంటే ఖచ్చితంగా 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పి ఏజుడ్ అయితే చెప్పారు. ఏజుడ్ ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత
అన్వేష్ దీనికి రెస్పాన్స్గా ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాడు. అందులో బత్తాయి అని చెప్పేసి పెట్టి ఏజ్డ్ గురించి ఆ వీడియో డిలీట్ చేయకపోతే నేను మీకు సంబంధించిన వేరే డీటెయిల్స్ కానీ మీ ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్ కానీ లేకపోతే ఏజ్డ్ వాళ్ళ ఫాదర్ ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పి సో ఐఏఎస్ ఆఫీసర్ అబ్బాయిలు అయి ఉండి మీరు ఇలా చేస్తున్నారని చెప్పి ఏజ్డ్ గురించి అలాగే వాళ్ళ బ్రదర్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ని చెప్పాడు. మీ బ్రదర్ రేప్ చేశాడు, పాక్సో యాక్ట్లో ఉన్నాడు, అది ఇది అని చెప్పేసి అన్వేష్ అయితే మాట్లాడారు. సో ఆ వీడియో డిలీట్ చేయకపోతే బాగుండదు, చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇన్ ఫ్రంట్ దెర్ ఈజ్ ఎ క్రొకడైల్ ఫెస్టివల్, ఇది అదని చెప్పి అన్వేష్ అయితే ఒక వీడియో పెట్టాడు. ఓకే, ఆ వీడియో పెట్టిన ఒక 3-4 అవర్స్కి ఏం జరిగింది, ఏజ్డ్ ఇంతకుముందు పెట్టిన వీడియోని అయితే డిలీట్ చేశాడు. చాలామంది అప్పుడు సోషల్ మీడియాలో ఏంటంటే అన్వేష్ ఇచ్చిన వార్నింగ్కి భయపడి ఏజ్డ్ వీడియోని డిలీట్ చేశాడు అని చెప్పి అనుకున్నారు. కాకపోతే ఇక్కడ వేరే వేరే యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ నుంచి మనకు తెలుస్తుంది ఏంటంటే లైక్ విజు గౌడ్ అవ్వచ్చు, లేకపోతే భయ్యా సన్నీ యాదవ్ కావచ్చు, ఇంకా వేరే కంటెంట్ క్రియేటర్స్ ఇంతకుముందు బెట్టింగ్ యాప్స్కి సంబంధించి అప్పుడు అన్వేష్ ఏదైతే బెట్టింగ్ యాప్స్కి ఆపోజిట్గా మాట్లాడారు, అందువల్ల కొందరికి ప్రాబ్లం అయింది అది ఇది అని చెప్పేసి ఏదైతే ఉందో అక్కడ దానిలో రియాలిటీ ఏంటనేది పక్కన పెడదాం. సో వాళ్ళ నుంచి తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే అన్వేష్ ఎవరితో అయినా మాట్లాడితే లేకపోతే ఎవరి గురించి అయినా ఆపోజిట్ మాట్లాడితే ఆ పర్సన్తో కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఇబ్బంది పెట్టడం, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని బూతులు తిట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటాడని చెప్పి చెప్తున్నారు. అందుకనే మేబీ ఏజ్డ్ ఆ వీడియోని డిలీట్ చేసి ఉండొచ్చు, మేబీ వాళ్ళ ఫాదర్ గురించి ఆలోచించి అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ గురించి అవ్వచ్చు. కాకపోతే డిలీట్ చేసిన తర్వాత చాలామంది ఆ వీడియోని ఎందుకు డిలీట్ చేశారని చెప్పి ఏజ్డ్కి అయితే చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ఇలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ ఒక 4 అవర్స్ తర్వాత ఏజ్డ్ ఛానల్లో హాయ్ అన్వేష్ అని చెప్పి బ్రాకెట్లో రీఅప్లోడెడ్ అనే క్యాప్షన్ పెట్టి మరి ఏజ్డ్ అయితే క్లియర్గా ఇంతకుముందు ఏ వీడియో అయితే డిలీట్ చేశాడో ఆ వీడియోని మళ్ళీ అప్లోడ్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం ఇంకా వాళ్ళ తమ్ముడు గురించి కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ గురించి, ఓవరాల్గా ఇష్యూ గురించి అయితే ఏజ్డ్ గారు తన అభిప్రాయాన్ని మళ్ళీ ఒక వీడియోలో అయితే చెప్పారు. ఆ వీడియోలో ఏజ్డ్ ఏమన్నారంటే మా తమ్ముడు ఏం తప్పు చేశాడో నీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా, ప్రూఫ్స్ ఉంటే చూపించు. సో అన్వేష్ ఒక 14 years అమ్మాయిని ఏదో చేశాడు అని చెప్పేసి ఒక టాక్ అయితే ఉంది. అది ఏదో ఫోన్ కాల్లో మాట్లాడుకుంటూ తను చెప్పినట్టుగా అయితే ఉంది. సో అది ఏంటనేది పక్కన పెడదాం. సో ఒక మైనరే కదా 14 years అంటే మరి ఆ మైనర్తో అలా చేయడం రాంగే కదా అని చెప్పి చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. ఈ ఆస్పెక్ట్స్ అన్నీ ఇలా ఉండగా ఈ గ్యాప్లో అన్వేష్కి అయితే చాలా డ్యామేజ్ జరిగిందని మనం చెప్పుకోవాలి. ఎందుకనంటే తనకి యూట్యూబ్లో ఆల్మోస్ట్ 2.3 million వరకు ఫాలోవర్స్ ఉండేవారు, అది ఇప్పుడు 2.1 millionకి పడిపోయింది. అంటే ఆల్మోస్ట్ ఒక 3 lakh members అయితే అన్సబ్స్క్రైబ్ చేశారు యూట్యూబ్లో. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఆల్మోస్ట్ ఒక 400K సబ్స్క్రైబర్స్ అయితే అన్ఫాలో చేశారు. సో ఓవరాల్గా ఆల్మోస్ట్ నియర్ టు 1 million సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ రెండు కలిపి ఇన్స్టా అండ్ యూట్యూబ్లో కలిపి 1 millionకి పైగా ఫాలోవర్స్ అయితే అన్వేష్ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో ఇది అన్వేష్కి ఖచ్చితంగా ఒక పెద్ద దెబ్బనే చెప్పాలి. సో ఈ సిచ్యువేషన్ ఇలా జరుగుతుండగా మళ్ళీ అన్వేష్ కొన్ని వీడియోస్ అయితే పెడుతున్నాడు ఎవ్రీడే. దీనిపైన సోషల్ మీడియాలో అటు వేరే విధంగా ఇండస్ట్రీ వర్గాల్లో అండ్ కామన్ పీపుల్ మనలాంటి వాళ్ళల్లో ఒక క్యూరియాసిటీ జనరేట్ అయింది. ఏంటంటే లైక్ ఎవరు రైటు, అసలు ఎవరు రాంగు, అసలు ఎవరేం మాట్లాడుతున్నారని తెలుసుకోవాలని అనుకుంటున్నారు. సో ఇప్పటి వరకు జరిగిన డిస్కషన్స్ అయితే ఇవి. మళ్ళీ లేటెస్ట్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈరోజు సాటర్డే 3rd January, ఈ రోజుకి మళ్ళీ అన్వేష్ అయితే ఇంకో వీడియో పెట్టాడు. గరికపాటి పైన నా యుద్ధం అని చెప్పేసి ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాడు. సో అందులో ఆయన చాలా విషయాలు అయితే మాట్లాడాడు. అది ఒక 30-minute వీడియో అయితే పెట్టాడు. అది వీడియో 30 minutes ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, అది మీ సెల్ఫ్ ఇంట్రెస్ట్. అందులో బేసిక్గా ఆయన కవర్ చేసిన పాయింట్స్ ఏంటంటే లైక్ ఆయన బిగినింగ్ అసలు ఎలా వచ్చాడు, ఆయన జర్నీ ఏంటి, ఆయన ఉన్న పేదరికాన్ని నుంచి అసలు అమెరికాలో ఒక చిన్న జాబ్, అది జాబ్ కూడా అనలేం దాన్ని, లైక్ బాత్రూమ్లు కడిగాడంట, టాయిలెట్స్ బాత్రూమ్స్. ఆ విషయం ఆయన సొంతంగా అన్వేషే చెప్పాడు. లైక్ బాత్రూమ్స్ కడిగాను, నేను టాయిలెట్స్ కడిగాను, అప్పుడు ఇంత అమౌంట్ వచ్చేది, ఫ్యామిలీ చాలా ఇబ్బందుల్లో ఉండేది. అక్కడి నుంచి తను మెల్లగా డెవలప్ అవ్వుకుంటూ లైక్ యూట్యూబ్లో కాంటెంట్ చేసుకుంటూ ట్రావెలింగ్ చేసుకుంటూ తను ట్రావెల్లో MBA చేశానని చెప్పేసి చెప్పాడు. ఆ నాలెడ్జ్ని ఇదేది కలుపుకొని తను చాలా ఫాస్ట్గానే క్లిక్ అయ్యాడని మనం చెప్పుకోవచ్చు. అది బాగానే ఉంది. కాకపోతే అన్వేష్ తన ఒపీనియన్ని చెప్పడంలో తప్పేం లేదు.
కానీ ఒపీనియన్ని చెప్పడంతో పాటు అన్వేష్ ఎప్పుడైనా కూడా బ్యాడ్ లాంగ్వేజ్ని అయితే యూస్ చేస్తున్నాడు. ఆ బ్యాడ్ లాంగ్వేజ్ వల్ల ఆటోమేటిక్గా చాలామంది ట్రిగ్గర్ అయితే అవుతున్నారు. అది అక్కడ మెయిన్ ప్రాబ్లం జరుగుతుందని నాకైతే అనిపిస్తుంది. ఇండియా ఈజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ, అది అందరికీ తెలిసిందే. మనకున్న డెమోక్రసీలో ఎవరికి ఏదనిపించినా ఒపీనియన్ని ఓపెన్గా వ్యక్తపరిచే స్కోప్ అయితే మనకి మన రాజ్యాంగంలో ఉంది. కానీ అలా అని చెప్పేసి మనం ఎవరిని పడితే వాళ్ళని ఎప్పుడు పడితే అప్పుడు మనకు నచ్చినట్టు బూతులు మాట్లాడి తిట్టడం వల్ల ఎవరైనా ట్రిగ్గర్ అవుతుండొచ్చు, ముఖ్యంగా సోషల్ మీడియాలో. సరే, ఈ ఆస్పెక్ట్లన్నీ పక్కన పెడదాం. ఒక చిన్న క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతుంది ఏంటంటే, మనం ఇదంతా ఫాలో అవుతున్నాం. అన్వేష్ ఏం చెప్పాడు, ఏజుడ్ ఏం చెప్పాడు, బయ్యా సన్నీ యాదవ్ ఏం చెప్పాడు, విజు గౌడ్ ఏం చెప్పాడు, లేకపోతే ఇంకేదో జరుగుతుంది అని చెప్పి మనం ఇవన్నీ చూస్తున్నాం. ఓకే, ఇప్పుడు అన్వేష్ కెమెరా ముందుకు వచ్చి ఒక విషయం మాట్లాడాడు మన దేవుళ్ళ గురించి కాబట్టి మనకైతే అది తెలుస్తుంది. ఇప్పుడు అలా కాకుండా ఆఫ్ ద కెమెరాలో మన ఫ్రెండ్స్లో కావచ్చు, మన సర్కిల్లో కావచ్చు, ఎంతోమంది ఎన్నో విధాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. అది దేవుళ్ళ గురించి కొందరు గుడ్ మాట్లాడతారు, కొందరు బ్యాడ్ మాట్లాడతారు. అది వాళ్ళ ఒపీనియన్. మరి ఇప్పుడు అలాగా బ్యాడ్ మాట్లాడేవారు కూడా చాలామంది ఉంటారు. మరి ఆఫ్ ద రికార్డులో వాళ్ళు మాట్లాడతారు కదా, మనకది తెలియదు. మరి అట్లాంటప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఇప్పుడు ఒక పర్సన్ కెమెరా ముందుకు వచ్చి ఏదో మాట్లాడాడు, ఆయనకి అందరూ ఏదో సమాధానం చెప్తున్నారు. అది ఏజుడు అండ్ అన్వేష్ వాళ్ళిద్దరు చూసుకుంటారు. కాకపోతే ఇందులో పబ్లిక్ పర్వాలేదు, లైక్ ఇప్పుడు ఎవరైతే జాబ్ చేసుకుంటున్నారో, ఆఫీస్కి వెళ్తున్నారు, వాళ్ళు ఆఫీస్ టైంలో వేరే ఖాళీ టైంలో కూర్చొని ఏదో న్యూస్ లాగా చూసుకుంటూ ఇదొక ఏదో ఇష్యూ జరుగుతుంది కదా అని చెప్పేసి చూస్తే దానిలో ఏం తప్పు లేదు. ఇప్పుడు అలా కాకుండా కొంతమంది యూత్ పర్టికులర్గా ఇప్పుడు ఆ ఛానల్కి సంబంధించిన ఫాలోవర్స్ కావచ్చు, వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి వీళ్ళు కామెంట్ పెట్టడం, వాళ్ళ అక్కడ అన్వేష్ ఛానల్కి వెళ్ళి ఏజుడ్కి సంబంధించిన సబ్స్క్రైబర్స్ కామెంట్ పెట్టడము, అవన్నీ ఏంటంటే యూత్కి ఎంత టైం వేస్ట్ అవుతుంది. అసలు టైం వేస్ట్ అని అనొచ్చా, లేకపోతే అది ఇంకేదైనా అనొచ్చా? అదొక డిస్ట్రాక్షన్ కంప్లీట్గా. అంటే ఇప్పుడు మనకి లాస్ట్ ఇయర్ మనం చూసాము 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎవ్రీ మంత్ జరిగిన ఒక పర్టికులర్ ఫేమస్ మీమ్స్ అన్ని తీసుకొచ్చి ఒక రీక్యాప్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు జనవరి స్టార్ట్ అయిందో లేదో, స్టార్ట్ అయిన ఎంబటే ఇమ్మీడియట్గా మనకి ఇప్పుడే డైరెక్ట్గా ఓకే ఇప్పుడు ఈ ఇష్యూ ఉంది, ఇంకా ప్రజలందరూ దీనిపైనే కూర్చొని మాట్లాడుతూ దీని మీదనే ఆలోచించుకుంటూ దీని మీదనే మీమ్స్ రాసుకుంటూ ఇవన్నీ చేస్తుంటే ఇక్కడ నష్టపోయేది ఎవరు? ఓకే, అన్వేష్కి కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు, అది అన్వేష్ నష్టపోతాడు. ఓకే, ఏజుడికి ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఆయన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే అన్సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండొచ్చు, అది వేరే విషయం. సో ఓవరాల్గా చూసుకుంటే అది వాళ్ళిద్దరికీ పర్సనల్గా సంబంధించిన విషయం. దీనిలో మనకేంటి, మీకేంటి? పర్టికులర్గా ఇప్పుడు ఏ పని లేకుండా ఏదైనా పని ఉండి మీరు మీ వర్క్ చేసుకుంటూ ఇలాంటి న్యూస్లో జస్ట్ వినడం టైంపాస్కి చేస్తే పర్లేదు. కానీ పర్టికులర్గా ఇప్పుడు స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళు మీ టైంని పక్కన పెట్టి మీ ఇంపార్టెంట్ లైక్ ఎడ్యుకేషన్ ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ వీటిలలో పడి మీరు ఇక్కడ అక్కడ కామెంట్స్ రాసి టైం వేస్ట్ చేసుకొని చేయడం వల్ల మీకేంటి యూజు? ఎస్, నేను 100% ఎవరైనా కూడా మన హిందూ దేవుళ్ళని తప్పుగా మాట్లాడినప్పుడు 100% వాళ్ళని ఖండించాలి, అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ ఖండించడం అంటే ఏంటి? మనం ఇంట్లో కూర్చొని ఒక కామెంట్ పెడితే ఖండించడం అవుతుందా అంటే ఎంతవరకు అవుతుండొచ్చో ఓకే, అదొక సర్టెన్ స్టేజ్ వరకు వెళ్తుంది. కానీ దానివల్ల ఓవరాల్గా లాంగ్ టర్మ్లో ఏం జరుగుతుంది? నిజంగా ఇలాంటిది ఏమన్నా ఉంటే డైరెక్ట్గా గవర్నమెంట్ లేదా పోలీస్ వాళ్ళకి ఇలాగ మాట్లాడుతున్నారు, లేకపోతే హిందూకు సంబంధించిన రిలీజియన్స్లో ఉన్న కొంచెం పెద్ద ట్రస్ట్స్కి వీళ్ళకి చెప్తే వాళ్ళు ఏదన్నా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అంతేగాని మనం ఈ సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేయడం వల్ల అయితే మన టైం వేస్ట్ చాలా అవుతుందని చెప్పేసి నా ఒపీనియన్. ఇది నేను ఇష్యూ గురించి మాట్లాడట్లేదు, దీన్ని పర్సనల్గా మనకి ఏం జరుగుతుంది ఈ ఆస్పెక్ట్లో, దీనివల్ల మనం టైం వేస్ట్ కాకూడదు. మీరు మీ పర్టికులర్ గోల్స్ ఏవైతే ఉన్నాయో 2026 ఇప్పుడే స్టార్ట్ అయింది. సో లాస్ట్ ఇయర్లో మీరు ఫుల్ఫిల్ చేయలేని గోల్స్ ఏమైనా ఉంటే డెఫినెట్గా ఈ ఇయర్ స్టార్టింగ్లోనే మీరు ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ వైపుగా మీరు వెళ్ళండి. అది ఫస్ట్ టార్గెట్. ఆ గోల్ మీరు వెళ్తుంది అని అనుకున్నప్పుడు రిమైనింగ్ టైంలోనే మీరు వేరే టైం పాస్ లేకపోతే టైం వేస్ట్ అంశాలపైన ఫోకస్ చేయండి. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఇప్పుడు నేను చెప్పింది కూడా మీరు 100% నమ్ముతారు లేకపోతే ఫాలో అవుతారని నేను అనట్లేదు, ఇది నా ఒపీనియన్. ముందే మనం అనుకున్నాం కదా, ఎవరి ఒపీనియన్ అయినా మనకు షేర్ చేసుకోవడానికి మనకు ఆ డెమోక్రసీ అయితే మన కంట్రీలో ఉంది. కాబట్టి నా ఒపీనియన్ మీకు చెప్తున్నాను. జీ గారు సామాన్లు అనే వర్డుని దండోరా మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏదైతే వాడారో ఈ ఇష్యూ ప్రజెంట్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడికో వెళ్ళిపోయి ఇప్పుడు అన్వేష్కి అండ్ ఏజుడ్కి మధ్యలో ఒక యుద్ధం అయితే నడుస్తుంది. ఇది పక్కన పెడదాం. ఇప్పుడు పొట్టి బట్టలు వేసుకోవడం వల్లే రేపు జరుగుతుందా, లేకపోతే అసలు ఫుల్గా బట్టలు వేసుకుంటే రేపు జరగట్లేదా, ఈ ఆస్పెక్ట్ అనేది ఒక డిస్కషన్లో ఉంది కదా. ఇప్పుడు
ఓకే, బట్టలు వేసుకోవడం, మనం ఎక్స్పోజింగ్ చేసే బట్టలు వేస్తే ఇప్పుడు మనమే బయటికి వెళ్తుంటాము, ఎక్స్పోజింగ్ చేస్తున్న బట్టలు ఎవరైనా వేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఒక లుక్ అయితే ఇలా వేస్తాము. కానీ లుక్ వేసినంత మాత్రాన మనం ఏదో చేస్తామని కాదు, అది జనరల్ హ్యూమన్ సైకాలజీ. ఇది పక్కన పెడదాం. నాకు బాధ కలిగించే విషయాలు ఏంటంటే, ఇప్పుడు వరంగల్లో మనం ఒక 3 months కింద ఒక ఇష్యూ చూసాం. ఏంటి? 4 months పాపని రేప్ చేశారని చెప్పి. 4 months పాప ఏం చేసింది? ఆమె ఎక్స్పోజింగ్ చేసుకుందా లేకపోతే ఇంకేమైనా చేసిందా? అసలు 4 months పాపని చూస్తే మనం చాలామంది ఎత్తుకోవడానికే మనం ఆలోచిస్తాం. లైక్ మనకు సరిగా ఎత్తుకోరాదు, చేతికి ఏమైనా అవుతుంది అని చెప్పేసి భయపడుతుంటాం మరీ చిన్న పిల్లల్ని ఎత్తుకోవాలంటే. అలాంటిది అంత చిన్న పిల్లల్ని రేప్ చేస్తుంది కూడా మన కంట్రీలో జరుగుతున్నాయి. వేరే కంట్రీస్లో కూడా జరుగుతుండొచ్చు, అది మనం పక్కన పెడదాం. మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్కి దగ్గరలో వరంగల్లోనే ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. అలాగే మనం ఎన్నో ఇన్సిడెంట్స్ అయితే చూస్తున్నాం రేప్ అనేది. సో ఎక్స్పోజింగ్ అనేది అదొక జస్ట్ ఒక థిన్ లైన్ మాత్రమే. ఎక్స్పోజింగ్ వల్లే రేప్ జరుగుతుందా జరగట్లేదని సెకండరీ. మన హ్యూమన్ మైండ్ సెట్ ఏంటి? మనం రేప్ చేయాలి అని అనుకున్నప్పుడు, చిన్న పాపని రేప్ చేయగలిగినప్పుడు, ముసలి వాళ్ళని కూడా రేప్ చేయగలిగినప్పుడు, మనం ఎక్స్పోజింగ్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? ఎక్స్పోజింగ్ చేసినా చేయకుండా రేప్ చేయాలి అనే ఇంటెన్షన్ ఉన్నవాడైతే 100% అది చేస్తూనే ఉన్నాడు. మెయిన్ ఇక్కడ ఏంటంటే, రేప్ చేసిన తర్వాత మన దగ్గర ఉన్న లా ఎలా ఉంది, మన జ్యుడిషియల్ సిస్టమ్ ఎలా ఉంది, మరి వాళ్ళకి శిక్ష అనేది పడుతుందా, లేకపోతే మనం ఈ పని చేస్తే మనకి ఇది జరుగుతుంది అనే ఒక భయం ప్రజలలో ఉన్నప్పుడు మాత్రం రేప్స్ అయితే ఆగుతాయనేది నా ఉద్దేశం. సో ఈ రేపుకు సంబంధించి మన గవర్నమెంట్స్, ఇండియన్ గవర్నమెంట్ పర్టికులర్గా చాలా స్ట్రిక్ట్ రూల్స్ని అయితే తీసుకురావాలి. ఎవరైనా కూడా ఒక అమ్మాయిని, ఒక స్త్రీ పైన చేయి వేయాలి, రేప్ చేయాలి అనే ఆలోచన రావాలంటేనే భయపడే విధంగా మన గవర్నమెంట్ అయితే రూల్స్ని తీసుకురావాలి. అప్పుడైతే ఖచ్చితంగా రేప్స్ అనేవి ఆగుతాయి. ఎక్స్పోజింగ్ చేయడం చేయకపోవడం ఇదంతా సెకండరీ. ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ కావచ్చు, ఇవన్నీ ఇది గ్లామర్ ఇండస్ట్రీ. అందులో సాంగ్స్లో అవ్వచ్చు, వేరే వాటిలలో అవ్వచ్చు, వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఎలా ఉన్నప్పటికీ ఇండస్ట్రీ వర్గంలో ఎక్స్పోజింగ్ అనేది చేయకపోతే వాళ్ళకి అది సెట్ కాదు, అది ఆ ఫీల్డ్. సో ఆ ఫీల్డ్ని మనం తప్పు పట్టడానికి లేదు. అలాగని చెప్పి మరి బయట ప్రజలు కూడా ఇప్పుకొని తిరగదు అనేది ఇది పర్సన్ టు పర్సన్ చేంజ్ అయ్యే ఒపీనియన్. సో ఇదంతా చాలా వ్యాస్ట్ సబ్జెక్టు, మనం డిస్కస్ చేసినంత ఈజీ కాదు. మీరు నేను జస్ట్ ఇంట్లో కూర్చొని మాట్లాడితే అయ్యే సమస్య కాదు. దీనికి ఎన్నో గవర్నమెంట్స్ ఎన్నో విధాలుగా చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాయి. పాక్సో యాక్ట్ కూడా తెచ్చారు. సో ఇది చాలా పెద్ద టాపిక్. ఓవరాల్గా ఏంటంటే, మన మైండ్ సెట్ మనమైతే మార్చుకోగలిగితే రేప్స్ని డెఫినెట్గా అరికట్టచ్చు. సో అది ఎవ్రీ పర్సన్ ఆలోచించాలి. లైక్ ఇది కరెక్టా రాంగ్ అనేది తనకు తాను ఆలోచించుకున్నప్పుడు మాత్రం డెఫినెట్గా వీటి నుంచి మనం బయటపడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మనం అప్పుడైతేనే లేడీస్కి సేఫ్టీ అయితే ఇవ్వగలుగుతాం. ఓవరాల్గా ఈ అన్వేష్ అండ్ ఏజుడికి సంబంధించిన ఇష్యూ అయితే ఇది. కాకపోతే ఈ ఇష్యూలో హిందూ దేవుళ్ళ గురించి ఎవరైనా మాట్లాడారో అది తప్పుగా మాట్లాడిన వాళ్ళు డెఫినెట్గా అది తప్పు అవుతుంది. అలా మాట్లాడితే అసలు ఏ హిందువు కూడా సహించడు హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.